కూడా ఒక మాట అన్నారు. ఏంటి అంటే కూడా సరే మీరు వాట్ ఎవర్ జెండా లేదు అజెండా లాంటి ఎలక్షన్స్ ని మీరు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్, సర్పంచ్లు అనేది కూడా మెయిన్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళే మెయిన్ అని చెప్పేసి మీరు భావిస్తున్నారు. ఓకే, ఇది మంచి విషయమే, ఎందుకంటే చిన్న ఎలక్షన్స్ ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మంచి విషయమే. కానీ ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇప్పుడు నార్మల్ గా ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఏంటి, అక్కడ లోకల్ ఇష్యూస్ చూడాలి. ఏం రోడ్లు బాగున్నాయా, వైద్య సదుపాయం ఉందా, పాఠశాలలు బాగున్నాయి, ఇవన్నీ ఇలాంటివి చూసుకోవాలి. లోకల్ ఇష్యూస్ ఎక్కువగా మనం బేరిస్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మీరు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే కూడా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రాజకీయాలు ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల దగ్గర తీసుకెళ్లిపోతున్నారు. ఈవెన్ సీఎం స్థాయి వ్యక్తి కూడా వచ్చేసి ఒకళ్ళు అభివృద్ధి చేయకపోతే వేరే వాళ్ళకి వేస్తే ఇక్కడ అభివృద్ధి ఉండదు అని అన్న మాటలు మీరు కూడా విన్నారు. ఈవెన్ అది కూడా పబ్లిక్ బహిరంగ సభల్లో మీ సీఎం అన్న కమెంట్సే కాబట్టి ఒకసారి దాని గురించి క్లారిటీ ఇవ్వండి. ఎందుకు ఆ మాటలు కూడా అనాల్సిన అవసరం ఏముంది, అభివృద్ధి జరగదు వేరే పార్టీలకు ఇస్తే అని? వాస్తవమే కదండి, అది ఒక హితవండి. ఎలక్షన్స్ కి పోతున్నప్పుడు ఓటర్ మహాశయుడు వీరు ఏదైతే ప్రలోభాలు గురి చేస్తారో, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, మందు కానివ్వండి, వారు ఇచ్చేటువంటి డబ్బుకి ఆశపడకండి. మీరు చదువుకున్నటువంటి వారికి చదువుకుని ఎవరైతే చాలా మంది రిజైన్లు కూడా చేసేస్తున్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, రెవెన్యూ తీసుకోండి, బయట విదేశాల నుంచి వచ్చి ఐటీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కూడా రిజైన్ చేసి సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. అటువంటి వారిని గుర్తించండి, అటువంటి వారిని ఓటు వేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. మీరు అన్నట్టు బాగుండే, ఒకవేళ మీరు అన్నట్లు ఓట్లు అడిగితే బాగుండేది, కానీ అట్లా అడగలేదు. విపక్షాలకు ఓటు వేస్తే అభివృద్ధి జరగదు, వేస్ట్, వాళ్ళకి వేసినా వేస్టే అన్న కమెంట్ కి ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏమన్నట్టు ఇండైరెక్ట్ గా విపక్షాలకు ఓట్లు వేయొద్దు, వాళ్ళకి వేసినా డెవలప్మెంట్ జరగదు, మాకేస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది, మేము అధికార పార్టీ మాకే వేయాలన్నట్టే కదా. వాస్తవమే కదండి అది. వాస్తవమే, ఒప్పుకుంటున్నారు. అంటే అంటే ఇక్కడ డెమోక్రసీని మీరు డ్యామేజ్ చేస్తున్నట్టే కదా. యు ఆర్ నాట్ ఎంకరేజింగ్ ది డెమోక్రసీ, మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టే కదా ఈ లెక్కన చూస్తే. నేను ఏమంటున్నా, విపక్ష వారి దగ్గర క్యాండిడేట్స్ కూడా సరిగ్గా లేరు కాబట్టి, వారి దగ్గర కంపీటెంట్ క్యాండిడేట్స్ లేరు కాబట్టి, మా దగ్గర చాలా మంచి క్యాండిడేట్స్ ని మేము పెట్టినాం కాబట్టి అందుకని చెప్పేసి మాకు ఓటేయమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓటు వేయమని అని కోరారా, డిమాండ్ చేశారా? క్రెడిబిలిటీ చూసి ఓటు వేయమని చెప్పేసి చెప్తున్నాం. మీకు ఒక స్వేచ్ఛ ఉంది. ఓటర్ మహాశయుడు లోపల పోయిన తర్వాత బ్యాలెట్ మీద ఎవరికి వేస్తారో ఎవరికి తెలియదండి. ఆ రకంగా ఈ రోజు ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఎస్పెషల్లీ అక్కడ క్యాండిడేట్ మాటలు అన్నా అది బాగుండేది, సీఎం స్థాయి వ్యక్తి వచ్చేసి మాటలు అన్నారు కాబట్టి ఒక రకంగా ఇది టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది. ప్లీజ్ నువ్వెన్ గారు మీ పాయింట్ కే రామరెడ్డి గారికి ఏదో సబ్మిషన్ ఉందంట, ఆయన చెప్పాక మీరు మళ్ళీ దీని గురించి ఒక క్లారిటీ ఇద్దరు. రామరెడ్డి గారు మీ సబ్మిషన్ ఏంటి? ఒకటి, సీఎం గారు మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్నా, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలుంటే కేంద్రం కూడా ఇయ్యనంటే మీ పరిస్థితి ఏంది? మీరు మాట్లాడేది రాష్ట్రం వల్ల ఎవరు గెలిచినా దాడి చేస్తాం బీజేపీ మీద 100% ఫెడరల్ వ్యవస్థ ఉంది కదా అని చెప్పేసి అధికారం కోసం వచ్చేటోళ్ళు తెలంగాణ పోరాటంతో వచ్చినటువంటి తెలంగాణ పోరాటం మీరు ఏం చేశారు అందరూ తెలుసు. ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమాన్ని ఏం చేసిండు అందరికీ చెప్తే ఎవరండి ఊరుకోవడానికి? తెలంగాణ గురించి మాట్లాడటం మాట్లాడకండి. చెప్పండి ఒక్క నిమిషం అండి. రామరెడ్డి గారు మీ పాయింట్ ఒకసారి క్లియర్ గా చెప్పండి ప్లీజ్. పర్సనల్ అటాక్ నేను ఏమంటున్నా, ఆ విధంగా మాట్లాడడం తప్పు. ఎవరు గెలిచినా డెవలప్మెంట్ అనేది అందరికీ. వాళ్ళు తప్పు చేస్తే మీరు తప్పు మీద తప్పు చేస్తారా? మీరు అన్నారు కేంద్రం నుంచి నిధులు ఇవ్వమని. సరే వాళ్ళు తప్పు చేస్తారు, ప్రజలు చూసుకుంటారు. రామరెడ్డి గారు 8 ఎంపీలని మిమ్మల్ని గెలిపిస్తే చవటలు, అద్దమ్మలు, సన్యాసులు 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఒక్క రూపాయి తెలంగాణ కోసం తీసుకొచ్చారా? సమాధానం చెప్పండి. మీరు ఒక్క రూపాయి తీసుకురాలండి మీరు. నుమన్ గారు ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్. నుమన్ గారు లెట్ హిమ్ వెళ్ళండి ప్లీజ్, ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. నుమన్ గారు 13 లక్షల కోట్లు ఇచ్చినాం. న్యూమన్ గారు 13 లక్షల కోట్లు ఇచ్చినాం. ఉపేందర్ గారు ఒక్క నిమిషం అండి, వస్తాను నేను మీ దగ్గరికి. నుమన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఆయన పాయింట్ ఒకసారి క్లారిటీ తీసుకొనివ్వండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, నేను మీకు ఇస్తాను. రామరెడ్డి గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. నేను చెప్తున్నా, ఒక్కటి, ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడితే తప్పు, ఆ విధంగా కేంద్రం కూడా మాట్లాడితే తప్పు. ఎవరు నువ్వు ఈ విధంగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే
కంపారిజన్ చేసింది తప్ప కేంద్రం అన్నిటికీ మేము సహకరిస్తున్నాం. నిన్న పిలిస్తే మా మంత్రి ఉన్నాడు ఆడ స్టేజ్ మీద చెప్పేది ఉంటే ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ఇద్దరు ముఖ్యమంత్రులు మంత్రులు ఉన్నారని నిన్న స్టేజ్ మీద ఉన్నాడు కదా.